మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండలమ్మ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని 40 బైకులు, అక్రమంగా నిల్వ ఉంచిన 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని జీతాలు చెల్లించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.